Good afternoon, guys. Welcome to my channel. Thanks for support and its subscriptions. Today our topic is cloud computing service models. Previously we have discussed about the basics of the cloud computing in this video series, where we have explained only the types of deployment models and the service models. But in this video I have explained clearly about the service models, overall service models and all. Actually, in cloud computing, cloud computing provides the services to the end customers. That's why we have the service models over here. By using these service models only, we have designed the cloud computing. Here, cloud computing offers the three different service models in a unique set. But previously, we have explained the anything as a service also. Okay, let's get started with our actual video. Here we can say that the cloud computing is offered in three different service models which each satisfy the unique set of business requirements. These service models are known as the software as a service, first one, and next platform as a service, and next infrastructure as a service. We can say infrastructure as a service is the basic layer of the service models, and when we go with platform as a service is the middle layer, and when we go with software as a service is the uppermost layer of the cloud computing service models. Following diagram clearly explains the service models of the cloud computing. అండ్ ఎస్ఏఎస్లో ఏమవుతుందంటే ప్యాకేజ్డ్ సాఫ్ట్వేర్ ఓఎస్లు కానీ అప్లికేషన్ స్టాక్ సర్వర్ స్టోరేజెస్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎవరు యూస్ చేసుకుంటారంటే ఎండ్ యూజర్ యూస్ చేసుకుంటాడు. వెన్ వీ గో విత్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, ఇక్కడ ప్లాట్ఫామ్ అనేది ఏముండొచ్చు, ఓఎస్ అన్నా అయిండొచ్చు, అప్లికేషన్ స్టాక్ సర్వర్ స్టోరేజ్ నెట్వర్క్ అన్నా అయిండొచ్చు. ఇవన్నీ ఎవరు యూస్ చేసుకుంటారు అంటే అప్లికేషన్ డెవలపర్స్ యూస్ చేసుకుంటారు. వెన్ వీ గో విత్ ఐఏఎస్కి వెళ్ళాము అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ నెట్వర్క్ ఆర్కిటెక్ట్స్ యూజ్ చేసుకుంటారు. సర్వర్ స్టోరేజ్ నెట్వర్క్స్ అనేది ఉంటాయన్నమాట. ఓకే, క్లియర్లీ వీ కెన్ ఎక్స్ప్లెయిన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ హియర్. వాట్ ఈస్ మెంట్ బై ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటే దిస్ ఈస్ ద సర్వీస్ విచ్ ఆఫర్స్ ద కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్ అండ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ ఆల్ కంప్యూటింగ్ రిసోర్సెస్ బట్ ఇన్ ద ఎన్విరాన్మెంట్, వర్చువల్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేస్తాయి అన్నమాట. మల్టిపుల్ యూజర్స్ కెన్ యాక్సెస్ దెమ్ బై వితౌట్ ఇన్స్టాలింగ్ ద సాఫ్ట్వేర్ ఆర్ ఎయిదర్ సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈ రిసోర్సెస్ ఎలా ఉంటున్నాయి, డేటా స్టోరేజ్ అవ్వచ్చు, వర్చువలైజేషన్ అవ్వచ్చు, సర్వర్స్ అవ్వచ్చు, నెట్వర్కింగ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. మోస్ట్ ఆఫ్ ద వెండర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ ద అబోవ్ 4 resources. These users will responsible for handling the other resources such as the applications, data, runtime and the middleware. మెయిన్గా యూజ్ చేస్తుంది అంటే ఆల్రెడీ మనం ఆ డయాగ్రామ్లో చూసాం కదమ్మా, సిస్టమ్ అడ్మిన్స్ మెయిన్గా ఐఏఎస్ని యూజ్ చేస్తారు అన్నమాట. అండ్ వెన్ వీ గో విత్ ప్రోస్ అండ్ కాన్స్, దీస్ ఆర్ నథింగ్ బట్ ద బెనిఫిట్స్ అండ్ డీబ్యాక్స్. బెనిఫిట్స్ అనొచ్చు ప్రోస్ని, అండ్ కాన్స్ వచ్చి మేబీ ఇట్స్ డి బెనిఫిట్స్ అనుకోవచ్చు. అండ్ ప్రోస్ ఏంటి, ఇక్కడ ద క్లౌడ్ ప్రొవైడ్స్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తుంది, ఎన్హాన్స్డ్ స్కేలబిలిటీని ప్రొవైడ్ చేస్తుంది, డైనమిక్ వర్కింగ్ సపోర్ట్ చేస్తుంది, అండ్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. వెన్ వీ గో విత్ కాన్స్, సెక్యూరిటీ ఇష్యూస్ ఇక్కడ ఎక్కువ ఎరేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, బికాస్ మనం ఏ సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ యూస్ చేయట్లేదు కాబట్టి. అండ్ నెట్వర్క్స్ అండ్ సర్వీస్ డిలేస్ ఉన్నాయి అన్నమాట. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద IaaS, infrastructure as a service. Amazon Web Service is also one of the example. మైక్రోసాఫ్ట్లో చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. రాక్ స్పేస్ ఒకటి, AT&T, HP, Verizon, NTT Communications, etc. These are the some of the examples of the infrastructure as a service. Okay. Now let's get started with the platform as a service. What is meant by platform as a service? First we should know, this service is made up of
ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ అండ్ ఓఎస్ అవ్వచ్చు, వెబ్ సర్వర్ అవ్వచ్చు, డేటాబేస్. ఇక్కడ ఏం చేస్తున్నాము, వర్చువల్ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇట్ ఎన్క్యాప్సులేట్ ద ఎన్విరాన్మెంట్ వెన్ యూజర్స్ కెన్ బిల్డ్, కంపైల్ అండ్ రన్ దేర్ ప్రోగ్రామ్స్ వితౌట్ వరింగ్ టు అండర్లైన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనకి పర్టికులర్ ఒక సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే కంపల్సరీ వీ నీడ్ సమ్ ప్లాట్ఫామ్ కాన్ఫిగరేషన్స్. ఆ ప్లాట్ఫామ్ కాన్ఫిగరేషన్స్ లేకపోయినా కానీ త్రూ ఆన్లైన్లో సమ్ వర్చువల్ సైట్స్ ద్వారా వీ కెన్ ఎగ్జిక్యూట్ దోస్ ప్రోగ్రామ్స్ అనమాట. అండ్ ఇన్ దిస్ మోడల్ వీ కెన్ మేనేజ్ ద డేటా అండ్ అప్లికేషన్ రిసోర్సెస్ని, డేటాని అన్నిటినీ మనం మేనేజ్ చేయొచ్చు. ఆల్ ద రిసోర్సెస్ ఆర్ మేనేజ్డ్ బై ద వెండర్ ఇట్ సెల్ఫ్ అనమాట. ఓకే, ఇక్కడ మెయిన్గా ఈ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ని ఎవరు యూజ్ చేస్తున్నారు అంటే డెవలపర్స్. వీ కెన్ సే దిస్ ఈజ్ ద రిలిమ్ ఆఫ్ ద డెవలపర్స్ అని చెప్పొచ్చు. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ని రిలిమ్ ఫర్ ద డెవలపర్స్ అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ ఓఎస్ కానీ, అప్లికేషన్ స్టాక్, సర్వర్ నెట్వర్క్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఈ అప్లికేషన్ డెవలపర్స్ అనే వాళ్ళు వీటిని యూజ్ చేసుకుంటూ ఉంటారనమాట. అండ్ వెన్ వీ గో విత్ ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ద పిఐఎస్కి వెళ్ళాము అంటే ప్రోస్ ఏంటి, ఇట్స్ ఎ కాస్ట్ ఎఫెక్టివ్, ర్యాపిడ్గా డెవలప్ చేసుకోవచ్చు బికాస్ ఇట్ ఈస్ ఎ స్కాలబిలిటీ కాబట్టి. అండ్ ఫాస్టర్ మార్కెటింగ్ ఫర్ ద డెవలపర్స్ అండ్ ఈజీ డిప్లాయ్మెంట్ ఆఫ్ ద వెబ్ అప్లికేషన్స్ అండ్ ఈజీ డెవలప్మెంట్ ఆఫ్ ద వెబ్సైట్స్ డిజైన్ చేయడానికి అండ్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ డిప్లాయ్మెంట్స్ పాసిబుల్ అవుతున్నాయి. వెన్ వీ గో విత్ ద కాన్స్కి వెళ్ళాము అంటే డెవలపర్స్ ఆర్ ద లిమిటెడ్ టు ద ప్రొవైడెడ్ లాంగ్వేజ్ అండ్ టూల్స్ అనమాట. లిమిటెడ్గా ఉంటున్నాయి రిసోర్సెస్ బికాజ్ ఏంటి అంటే డెవలపర్స్ తక్కువ ఉన్నారు ఇక్కడ. అండ్ మైగ్రేషన్ ఇష్యూస్ సచ్ యాజ్ ద రిస్క్ ఆఫ్ ద వెండర్ లాకిన్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. మైగ్రేషన్ ఇష్యూస్ ఉన్నాయి, వెండర్ లాకిన్ ఇష్యూస్ ఉన్నాయి, డెవలపర్స్ తక్కువ ఉన్నారు పర్టికులర్ లాంగ్వేజ్ని ప్రొవైడ్ చేయడానికి కానీ, టూల్స్ని ప్రొవైడ్ చేయడానికి కానీ. దీస్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. అండ్ ఇక్కడ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్లో మనం ర్యాపిడ్గా మనం ఏంటి అంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్లో వితౌట్ ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వితౌట్ ఎనీ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్స్ వీ కెన్ డూ ద వండర్స్ అనమాట. ఇక్కడ ఏంటి సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఏంటి, గూగుల్ యాప్ ఇంజన్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. విండోస్ అజ్యూర్ ఉంది కదా, అజ్యూర్ కూడా వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఇంజిన్ గార్డ్ అని ఒకటి ఉంది. అండ్ ఓపెన్ షిఫ్ట్, cloud computing wire, these are the some of the examples of the platform as a service. Now we are moving with the software as a service. It is the upper layer of the క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ మోడల్స్. ఇక్కడ ఏంటి సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అన్నగానే మనకి గుర్తొచ్చేది ఆన్ డిమాండ్ సర్వీసెస్. ఇక్కడ సమ్ పే చేసిన దానికి వీ కెన్ యూజ్ ద అప్లికేషన్ సాఫ్ట్వేర్ టు ద యూజర్స్ అనమాట. ఇఫ్ సపోజ్ వీ కెన్ బై ద మైక్రోసాఫ్ట్ సిఆర్ఎం అవ్వచ్చు, మైక్రోసాఫ్ట్ డైనమిక్ ఏఎక్స్ అవ్వచ్చు, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అవ్వచ్చు. ఇలాంటి సాఫ్ట్వేర్స్ అన్నీ మనము వన్స్ ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకో, పే చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నాము అంటే వీ కెన్ రన్ ద సాఫ్ట్వేర్ వితౌట్ ఎనీ ఇక్కడ ఏం చెప్పచ్చు, సమ్టైమ్స్ ఆ సాఫ్ట్వేర్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఇన్స్టాల్ చేసుకోకపోయినా కానీ మనం వీ కెన్ రన్ అనమాట. మళ్ళీ సాఫ్ట్వేర్కి ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్ అనేది వీ డోంట్ నీడ్ టు ఇన్స్టాల్ ద సపరేట్ సాఫ్ట్వేర్ ఆన్ ద పీసీ అనమాట. మనకున్న ప్లాట్ఫామ్ మీదే పర్టికులర్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకోవచ్చు. ఇట్ రన్స్ ద సింగిల్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ అవైలబుల్ ఫర్ ద మల్టిపుల్ ఎండ్ యూజర్స్. మల్టిపుల్ ఎండ్ యూజర్స్ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. బికాస్ ఇక్కడ ఏంటి సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్లో క్లౌడ్ కంప్యూటింగ్ అనేది చీప్గా ఉంటుంది. బికాజ్ మనం చేసిన డేటా అన్నిటినీ వాళ్ళ క్లౌడ్లోనే మనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్ తీసుకున్నాం అనుకోండి, జీమెయిల్లో కూడా మనం డేటా అనేది స్టోర్ చేస్తూ ఉన్నాం. అండ్ వీ హ్యావ్ సో మెనీ ఆపర్చునిటీస్ విత్ ద గూగుల్. అండ్ ఇక్కడ యాక్సెసిబుల్ వయా వెబ్ బ్రౌజర్ కానీ, లైట్ వెయిట్ క్లయింట్ అప్లికేషన్స్ ఇవన్నీ ఈజీ అనమాట సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్లో. ఎవరు మనకి సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ యూజ్ చేస్తున్నారు అంటే ఎండ్ యూజర్స్. అంటే అల్టిమేట్గా డెవలపర్స్ అవ్వరు, డెవలప్ చేసే వాళ్ళు అవ్వరు, సిస్టమ్ అడ్మిన్స్ అవ్వరు, వీళ్ళెవ్వరు కాదనమాట. ఎండ్ యూజర్స్, దోస్ ఆర్ ద ఫ్రీక్వెంట్ యూజర్స్. ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ని ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే వాళ్ళందరూ
ఈ సాఫ్ట్వేర్స్ అన్నిటినీ యూస్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ సమ్ ఆఫ్ ద హ్యావ్ సమ్ ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్. ఇక్కడ ఏంటి ప్రోస్కి వచ్చాము అంటే యూనివర్సలీ అవైలబుల్ ఫర్ ఎనీ ప్లాట్ఫామ్ అనమాట. అండ్ నో నీడ్ ఆఫ్ commute, and you can work from any place. Excellent for collaborating work. The vendor provides the modest software tools. It allows for the multi-tenancy. In multi-tenancy in the sense at a time రెండు మూడు ఫైల్స్ ఓపెన్ చేసి కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ కాన్స్కి వచ్చాము అంటే పోర్టబిలిటీ అండ్ బ్రౌజర్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ఇంటర్నెట్ పర్ఫార్మ్ డిక్టేట్ ద ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ అవ్వచ్చు. ఎందుకు అంటే నెట్ మీద మనం వెబ్ బ్రౌజర్స్లో వాటిలో యూజ్ చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ సాఫ్ట్వేర్ అనేది ఇంటర్నెట్ పర్ఫార్మెన్స్ మీదే మనకి ఆధారపడి ఉంటుంది. అండ్ కంప్లైన్స్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కాన్స్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అనమాట. మనకి సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ఏం చెప్పచ్చు, సిఆర్ఎం చెప్పచ్చు, సాక్ సిఆర్ఎం చెప్పచ్చు, సేల్స్ ఫోర్స్ చెప్పచ్చు, మైక్రోసాఫ్ట్ డైనమిక్ సిఆర్ఎం చెప్పచ్చు, మైక్రోసాఫ్ట్ డైనమిక్ ఏఎక్స్ చెప్పచ్చు. అండ్ హియర్ ఆరకిల్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. అండ్ ఆఫీస్ ఉంది, జీమెయిల్ చెప్పచ్చు, గూగుల్ డ్రైవ్ చెప్పచ్చు. సో మెనీ వాట్ నాట్ చాలా ఉన్నాయన్నమాట సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. క్లౌడ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అనేది ప్లాట్ఫామ్గా యూస్ చేస్తున్నాం మనం, బట్ దాంట్లో ఉన్న సర్వీసెస్ కూడా మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు అనమాట. బై సీయింగ్ దిస్ ఆల్రెడీ ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు దాకా. ఆరకిల్, సాక్ సిఆర్ఎం, సేల్స్ ఫోర్స్, ఎప్రెమో, మైక్రోసాఫ్ట్ డైనమిక్ సిఆర్ఎం ఎక్సెట్రా. దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. ఇక్కడ ఏంటి అంటే రెడీ టు యూజ్ అనేది ఉంటుంది అనమాట. మోస్ట్ ప్రాబబ్లీ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్లో ఏంటి అంటే బిల్ట్ ఇన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనకి ఐఏఎస్ లాగా ఆర్ పిఏఎస్ ప్లాట్ఫామ్స్ లాగా కాకూడదు. అండ్ ఇక్కడ దాకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ గురించి విన్నాము, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ గురించి విన్నాము, అండ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ఇవన్నీ చూసాం. బట్ వాటి మధ్యన డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ 3 సర్వీస్ మోడల్స్ ఉన్నాయి. వీ కెన్ చూస్ ఎయిదర్ వన్ ఆఫ్ దోస్. ఏది యూజ్ చేసుకోవాలి అని మనకు తెలియదు. సో వాటి మధ్యన డిఫరెన్స్ ఏంటి, వాటి మధ్యన వ్యత్యాసం ఏంటి అనేది ఇక్కడ చూస్తామన్నమాట. ఐఏఎస్ ఈజ్ దాట్ టు ప్రొవైడ్ యూ విత్ ద మ్యాక్సిమం ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఇక్కడ కస్టమర్ బిల్డింగ్ యాప్స్ ఉన్నాయి. వెన్ ఇట్ కమ్ టు ద హోస్టింగ్ కస్టమ్ బిల్డ్ యాప్స్ యాజ్ వెల్ యాజ్ ద ప్రొవైడింగ్ ఎ జనరల్ డేటా సెంటర్ ఫర్ ద data storage. And when we go with PaaS, it is the most often built on the top of the IaaS to reduce the need for support of the system administrator. It allows you focus the app development instead of infrastructure management అన్నమాట. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అనేది జరగదు, యాప్ డెవలప్మెంట్ మాత్రమే జరుగుతుంది. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ఆఫర్స్ టు రెడీ టు యూస్ అవుట్ ఆఫ్ ద బాక్స్ సొల్యూషన్స్ దట్ మీట్ పర్టిక్యులర్ బిజినెస్ సొల్యూషన్స్ అండ్ సచ్ యాజ్ ద వెబ్సైట్ అవ్వచ్చు, ఈమెయిల్ అవ్వచ్చు. ద మోస్ట్ మోడర్న్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్స్ ఆర్ ద బిల్ట్ ఆన్ ద IaaS అండ్ ద PaaS ఆల్రెడీ. అండ్ స్టాటిస్టిక్స్ ప్రకారం పాపులర్ బిజినెస్ మూవ్స్ ప్రకారం SaaS అకౌంట్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ 24% ఆఫ్ ద ఆల్ ఎంటర్ప్రైజెస్ వర్క్లోడ్స్ అని చెప్పొచ్చు. ఫ్రమ్ 2016 ఆన్వర్డ్స్ IaaS అనేది అరౌండ్ 12% ఉంది. అండ్ PaaS ఆర్ గ్రోయింగ్ ఆల్ అరౌండ్ ద వరల్డ్. దట్ షుడ్ బి ద 20 to 32 like that. The expected growth in the 2020 also. And the key differences between the IaaS, PaaS and the SaaS is the IaaSని క్లౌడ్ బేస్డ్ సర్వీసెస్ చెప్పొచ్చు, పే యాజ్ యూ గో సర్వీసెస్ చెప్పొచ్చు. సో పే యాజ్ యూ గో అంటే స్టోరేజ్ అవ్వచ్చు, నెట్వర్కింగ్ అవ్వచ్చు, వర్చువలైజేషన్ ఇవన్నీ చెప్పొచ్చు అనమాట. ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్కి మనం ఏం చెప్పొచ్చు, హార్డ్వేర్ అండ్ ద సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ టూల్స్ అవైలబుల్ ఉంటుంది ఓవర్ ఇంటర్నెట్. అండ్ సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్లో ఇక్కడ ఏంటి, థర్డ్ పార్టీ వయా ఇంటర్నెట్ ద్వారా మనం చేసుకోవచ్చు అనమాట.
అండ్ దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ని ఒక ఓవరాల్ ఇప్పుడు దాకా చూసిన డిఫరెన్సెస్ అవి ఉండొచ్చు. ఇంతకుముందు ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, వాటి గురించి అంతా ఎక్స్ప్లెనేషన్ అయ్యాక ఓవర్ వ్యూగా ఇది ఒక స్లైడ్ పెట్టానమ్మా. ఇది చూడండి, సాఫ్ట్వేర్లో ఓవరాల్ రిడక్షన్ ఆఫ్ కాస్టెస్ ఉన్నాయి. అప్లికేషన్ అండ్ సాఫ్ట్వేర్ లైసెన్సింగ్ అనేది లేదు, ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి. రెడ్యూసర్ సపోర్ట్ కాస్ట్స్ ఉన్నాయి, బ్యాక్ అండ్ సిస్టమ్ అండ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి, అంటే రెడీ టు యూస్ కదా. అండ్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్లో ఏంటి, సపోర్ట్ మల్టిపుల్ లాంగ్వేజెస్ అండ్ ఫ్రేమ్వర్క్స్, మల్టిపుల్ హోస్టెడ్ ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి. ఇది కూడా ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాగే. అండ్ సమ్టైమ్స్ ఇట్ హ్యాస్ ద లాకిన్ ఇష్యూస్, ఆల్రెడీ మనం అక్కడ చెప్పుకున్నాం. ఎబిలిటీ టు ఆటో స్కేల్ అనమాట. ఇక్కడ స్కేల్ అనేది ఉంటుంది. ఈ పర్టికులర్ స్కేల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం డెవలప్ చేస్తాము. అండ్ కన్వర్జెంట్ నెట్వర్క్ అండ్ ఐటీ కెపాసిటీ పూల్స్ ఉన్నాయి. సెల్ఫ్ సర్వీస్ అండ్ ఆన్ డిమాండ్ కెపాసిటీ ఉంది. హై రిలయబిలిటీ అండ్ రిసలెన్స్ ఉన్నాయి అన్నమాట. ఆన్ ప్రెమిసెస్ సాఫ్ట్వేర్ బిల్డ్ చేసినప్పుడు ఒక బిజినెస్లో మనకి ఐఏఎస్లో ఏంటి అంటే క్లౌడ్ బేస్డ్ సర్వీసెస్లో స్టోరేజింగ్, నెట్వర్కింగ్ అండ్ వర్చువలైజేషన్ ఉంటుంది. అండ్ వీ కెన్ టేక్ సమ్ ఆఫ్ ద అప్లికేషన్స్ ఎలా చెప్పొచ్చు, అప్లికేషన్, డేటా, రన్ టైమ్, మిడిల్ వేర్, ఓఎస్, ఇవన్నీ ఏంటి అంటే వీ హ్యావ్ టు మేనేజ్. బట్ వర్చువలైజేషన్, సర్వర్స్, ఇవన్నీ ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మేనేజ్ చేస్తుంది, అదర్ మేనేజర్స్ అండ్ మేనేజ్ చేస్తాయి అన్నమాట. సో ఫర్ దిస్ వీ కెన్ టేక్ ద ఎగ్జాంపుల్ పిజ్జా యాజ్ ఎ సర్వీస్. పిజ్జా యాజ్ ఎ సర్వీస్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము అనుకోండి. ఇక్కడ ఏంటి, ఆన్ ట్రెడిషనల్ వీ కెన్ మేడ్ అట్ హోమ్లో ఏమవుతుంది, డైనింగ్ టేబుల్ వీ హ్యావ్ టు అరేంజ్, సోడా వీ హ్యావ్ టు అరేంజ్, ఎలక్ట్రిక్ ఆర్ గ్యాస్ అరేంజ్ చేసుకోవాలి, ఓవెన్, ఫైర్, పిజ్జా డౌ, టొమాటో సాస్, టాపింగ్స్, చీజ్ ఎక్సెట్రా, ఇవన్నీ మనమే అరేంజ్ చేసుకొని మనమే పిజ్జా అనేది ప్రిపేర్ చేసుకుంటాం. బట్ వెన్ వీ గో విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్లో ఏమవుతుంది అంటే మనం ఏం అరేంజ్ చేస్తాము, బేక్ చేసేది టేక్ అండ్ బేక్ చేస్తాం అన్నమాట. ఇక్కడ టేక్ అండ్ బేక్ చేసినప్పుడు డైనింగ్ టేబుల్, సోడా, ఎలక్ట్రిక్ ఆర్ గ్యాస్, ఓవెన్, ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ మనము ఫస్ట్ అరేంజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకా మిషన్ అనేది పిజ్జా డౌ కానీ టమోటో సాస్, టాపింగ్స్ ఇవన్నీ ఓవర్ వ్యూగా అది చూసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళామంటే పిజ్జా డెలివరింగ్ అనేది ఏంటి, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. పిజ్జా డెలివరింగ్ ఇక్కడ ఏంటి, డైనింగ్ టేబుల్, సోడా ఇవన్నీ ఏంటి అంటే ఒకసారి అరేంజ్ చేసేసుకుంటే ఆల్రెడీ పిజ్జా అనేది ప్రిపేర్ అయిపోయి ఉంటుంది కదా. గ్యాస్ కావచ్చు, ఓవెన్ కావచ్చు, ఫైర్, టమోటా సాస్, పిజ్జా డౌస్, టాపింగ్స్, చీజ్ ఎక్సెట్రా, ఇవన్నీ అదర్ మేనేజర్స్ అనే వెండర్స్ మేనేజ్ చేసేసుకుంటారు. సో ఇవన్నీ మేనేజ్ చేసుకున్నప్పుడు జస్ట్ డైనింగ్ టేబుల్ దగ్గరికి మనం సర్వ్ చేస్తాం అంతే. అండ్ వెన్ వీ గో విత్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్కి వెళ్ళాము అనుకో, మొత్తం ఇది డైన్ అవుట్ అని చెప్పొచ్చు. అక్కడ కాదు, బట్ బయట డెలివరీ అని చెప్పొచ్చు. బయట డెలివరింగ్ ఇచ్చేటప్పుడు మనకి ఏమవుతుంది, మొత్తం మనకి డైనింగ్ టేబుల్స్ కానీ ఇవన్నీ ఏం అరేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ వెండర్ మేనేజ్ చేసేస్తాడు. ఆ పర్టిక్యులర్ ఎండ్ అవుట్పుట్ని ఏం చేస్తాము, ఆ ఎండ్ అవుట్పుట్ని మనం వీ కెన్ మేనేజ్, వీ కెన్ గివ్ టు ద ఎవరికి ఇస్తున్నాము, కస్టమర్కి సెండ్ చేస్తున్నాము అనమాట. ఫైనలీ యూ కెన్ సే దట్ ఆన్ ప్రిమిసెస్లో ఏం చెప్పొచ్చు, మేడ్ అట్ హోమ్ అని చెప్పొచ్చు. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్కి ఏం చెప్పొచ్చు, టేక్ అండ్ బేక్. ఇక్కడ బేకింగ్ అనేది జరుగుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. ప్లాట్ఫామ్లో ఏమవుతుంది, పిజ్జా డెలివర్ చేస్తున్నాం, ఆన్ సైట్ డెలివరీ చేస్తున్నాం అనమాట. అండ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ఏం చెప్పొచ్చు, డైన్డ్ అవుట్, అంటే కస్టమర్కి అక్కడ కాకుండా బయటకు తీసుకెళ్ళి మనం సర్వ్ చేస్తున్న దాన్ని డైన్డ్ అవుట్ అని చెప్పొచ్చు. ఫైనలీ బై సీయింగ్ దిస్ వీ కెన్ చూస్ ఎనీ వన్ ఆఫ్ ద థింగ్ based on our constraints అనమాట. మన constraints బట్టి we can choose any of the service. That's all for today's topic. Signing off, Harika. Thanks for watching. Please subscribe to my channel and like, share and comment to this video. Thank you.